1, 2, 3 start. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా? దేవుడు అనేక కృపను చూపిస్తూ మనల్ని స్వస్థపరుస్తూ మనల్ని బాగు చేస్తూ మన పట్ల ఆయన గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. మరి ఎంతమంది కోవిడ్ నుంచి స్వస్థ పొందారో ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తారా? ఎందుకంటే ఈ కోవిడ్ సమయంలో కూడా అనేక మంది మరణిస్తున్నారు. కానీ దేవుడు తన బిడ్డల్ని తన యందు ఆశ్రయించిన వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన బిడ్డల్ని దేవుడు స్వస్థపరుస్తున్నాడు. మరి ఈరోజు దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు. కొంచెం ఆలస్యం అయింది, క్షమించండి. కానీ ఈరోజు అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమంలో దేవుడు మన కోసం ఏం సిద్ధపరిచాడో ఆ విషయాలు మన ధ్యానిద్దాం. దయచేసి తలలో ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం. నీ బిడ్డలతో కూడినైనా ఈ సమయం నీ వాక్యంని ధ్యానిస్తానికి ఇచ్చిన కృపపటి వందనములు. ఈ సమయాన్ని ఆశీర్వదించండి, దీవించండి. ప్రతి అపవాది క్రియలు లయపరచండి. నీ పరిశుద్ధాత్మదేవ మా మధ్యను ఆవరించు. మా శరీరంలో ఉన్న ప్రతి బలహీనతలను పరిశుద్ధపరచు, మమ్మల్ని స్వస్థపరచు. మాకు కావాల్సిన సంపూర్ణమైన ఆరోగ్యమును దయచే, మాకు కావాల్సిన సంపూర్ణమైన సమాధానమును దయచే. నన్ను ఇసులు చోట మరుగుపరచునైనా నీ విలువైన మాటలు మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు అపోస్తలుల గ్రంథం 14వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానిద్దాం. దయచేసి బైబిల్ ఉన్నవారు చూడండి, లేని వారు ఆలకిద్దాం. దయచేసి అపోస్తలుల గ్రంథం 14వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం. అపోస్తలుల గ్రంథం 14వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనములు. ఈకొనియాలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. చాలు. ఇక్కడ మనము ఈకోనియం అనే ఈ ప్రాంతము, ఇది గ్రీక్ దేశములో ఒక ప్రాంతం. ఇది ఈ ప్రాంతములో మరి పౌలు, బర్నబా వీరు సేవ కోసం నియమించబడిన మనం చూస్తున్నాం. వీరు అభిషేకించబడినట్లు, వీరు శిష్యుల ద్వారంగా మిషనరీ పరిచర్యకి వీరు వెళ్ళి బోధిస్తూ మనం చూడగలుగుతున్నాం. పౌలు, బర్నబా వీరిద్దరూ ఎక్కువగా సువార్తను ప్రకటించింది ఇద్దరు వ్యక్తులకి. ఒకటి యూదులకి, ఇంకొకరికి అన్యులకి. యూదులు చాలామంది ప్రభువుని అంగీకరించారు, అన్యులు చాలామంది ప్రభువుని అంగీకరించారు. కానీ మరి వారి సమాజ మందిరం, దట్ ఈస్ ద ప్లేస్ దే చూస్ టు స్పీక్. ఏమండి, సమాజ మందిరం అనేది అది క్రైస్తువులు ఆరాధించే స్థలం కాదు, కానీ అది యూదులు ఆరాధించే స్థలం. మరి ఈ సమాజ మందిరం యెరూషలేము వెళ్ళినప్పుడు మేము చూసాం, చాలా ఆశ్చర్యం వేసింది. ఇంతవరకు మనకు ఒక ఐడియా లేదు. కానీ సమాజ మందిరంలో గలీలీలో ఒకలాగుంటుంది, నాజరెత్తులో ఒకలాగుంది, యెరూషలేములో ఒకలాగుంది. చూసినట్లయితే కొన్ని సమాజ మందిరంలో పురుషులందరూ ఒకవైపు ఉంటారు, మధ్యలో ఒక తర ఉంటుంది, స్త్రీలందరూ ఇంకొక వైపు ఉంటారు. ఇంకొక సమాజ మందిరం మీరు చూసినట్లయితే మరి నజరేతు ఊరిలో లేకపోతే ఆ ప్రాంతానికి తగ్గట్టు సమాజ మందిరం ఎలా ఉంటుందంటే, పురుషులందరూ ఒక మెట్టులాగా ఉంటుంది, చుట్టూ కూర్చుని ఉంటారు, దానిపైన ఒక మెట్టి స్త్రీలందరూ కూర్చుని ఉంటారు. సో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విధమైన సమాజ మందిరములు ఉంటాయి. కానీ వీరు యూదులు కాబట్టి, యూదులు అయినప్పటికీ వారు సువార్తను ప్రకటించే ఉద్దేశంతో వెళ్ళారు. ఇంకో మాట చెప్పాలంటే, ప్రతి క్రైస్తవులు కూడా ఆత్మీయానుసారమైన యూదులే, అబ్రహాము సంతానమే. మనము బైబిల్లోని పాత నిబంధన చూసినట్లయితే పాత నిబంధన అంతా కూడా ఇంచుమించు యూదులు అందరూ దాన్ని పాటిస్తారు, దాన్ని చదువుతున్నారు, దాన్ని వారు ఎంతో విలువగా ఇచ్చుతున్నారు. కానీ కొత్త నిబంధన వచ్చాక, కొత్త నిబంధన అనేది అది యూదా ధర్మశాస్త్రంలో ఉండదు, ఒట్టి బైబిల్లోనే ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు యూదులకు మాత్రమే దేవుడు కాదు, మనమందరికీ దేవుడు. ఆయన నీకు నాకు కూడా దేవుడు. కానీ వీరు వెళ్ళి సువార్తను ప్రకటించినప్పుడు మీరు చూసినట్లయితే యూదు మతస్థులకి, గ్రీక్ మతస్థులకి సువార్త ప్రకటించినప్పుడు వారు దాన్ని నమ్మారు, దానిని వారు విశ్వసించారు. చూడండి, వాక్యం మనం వింటున్నాం,
వాక్యమును మనం గైకుంటున్నాం, వాక్యములో ఉన్న మాధుర్యాన్ని మనము ఏమైనా అనేక సార్లు మనము దానిని ఆనందిస్తున్నాం. కానీ ఆ వాక్యం యందు విశ్వాసం ఉంచుతున్నారా? బైబిల్ చెప్పే మాటలు, ప్రభువు చెప్పే మాటలు ఏమని ఉంది? బైబిల్ ఏమన్నాడు చెప్పండి? ప్రభు ఆయన పొందిన గాయముల ద్వారంగా మనకి స్వస్థతి. ఏమని? ఆయన మీద ఉన్న సమాధానం మన మీద పెట్టబడింది. భారం వచ్చున్నారా, నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. చూడండి, దేవుని వాక్యము శక్తివంతమైనది. ఆయన వాక్కు వెళ్ళి వారిని స్వస్థపరచను. బైబిల్ అనేక వాగ్దానాలు ఉన్నాయి. చాలాసార్లు మనం ఈ వాగ్దానాలు పొందుకొని, వాగ్దానాలు చదువుకొని ఎంతో ఆనందిస్తుంటాం. కానీ ఆ వాగ్దానాలులో ఉన్న శక్తిని మనం గుర్తు చేసుకోము. అంత మాత్రం కాదు, ఆ వాగ్దానాల మీద మనం విశ్వాసం ఉంచము. కానీ వీరు విశ్వాసం ఉంచారు. చూడండి, సాతాను గాడు పని ఏంటంటే, ఎక్కడ మనం విశ్వాసం ఉంచుతామో, ఎక్కడ మనం దేవుని వాక్యం మీద మనసు పెడతామో అక్కడ దానిని గలిబిలి చేయాలని ఆశిస్తుంటాడు. సాతాను గారి కుట్ర ఏంటంటే గలిబిలి చేయాలి. సువార్తని ప్రకటించినప్పటికీ ఆ సువార్తలో ఉన్న నిజమైన శక్తిని పొందుకోనివ్వకుండా అవిశ్వాసమును పుట్టించాలని. చూడండి, చాలాసార్లు బైబిల్ చాలామంది చదువుతున్నాం, బైబిల్ మనం ధ్యానిస్తున్నాం, మందిరాలకు వెళ్తున్నాం, దేవుని సన్నిధిలో ఉపవాసాల నుండి మనం ప్రార్థిస్తున్నాం. కానీ శోధన సమయంలో వచ్చినప్పుడు మనం కలవరపడిపోతున్నాం, భయపడిపోతున్నాం, ఆందోళన చెందుతున్నాం. చాలామంది చూడండి, ఈరోజు కొంచెం అనారోగ్యం ఉన్న వెంటనే, కొంచెం కోవిడ్ వచ్చిన వెంటనే, కొంచెం ఇంట్లో సమస్య వచ్చిన ఉద్యోగం పోయిన వెంటనే, భర్త కానీ భార్య కానీ విడిచిపెట్టేసిన వెంటనే, పిల్లలు తిరగబడిన వెంటనే, పరిస్థితులు వ్యతిరేకంగా తిరిగిపోయిన వెంటనే వారు దేవునిని పట్టుకొని దూషించేస్తున్నారు, దేవుని మీద ఆయాసం పెట్టేసుకుంటున్నారు, దేవుని మీద ప్రశ్నిస్తున్నారు. చూడండి, దేవుని వాక్యము మనం చదివినప్పుడు, వాక్యం అనేది ఏదో ఒకసారి చదివి ఊరుకునేది కాదు. కానీ వాక్యంని చదివి దాన్ని ధ్యానించి దాని ప్రకారము నువ్వు జీవించినప్పుడు నువ్వు నీ గృహముని బండ మీద కట్టుకున్నవాడుగా ఉంటావని యేసుప్రభు చెప్తూ మనం చూడగలుగుతున్నాం. కానీ వీరు వాక్యం విని వెంటనే కొంతమంది యూదులు వారు తునీకరిస్తాం మాత్రం కాదు, కానీ ఇతరులని కూడా, ఇతరులు అంటే ఎవరైనా అన్యుల్ని, గ్రీకు వారిని కూడా వారు మనస్సుల్ని, వారు ఆలోచనల్ని, వారు 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 యేసు యందున్న విశ్వాసాన్ని గలిబిలి చేస్తా మనం చూస్తున్నాం. ఈరోజు చూడండి, ఎక్కడ చూసినా ఇంటర్నెట్ వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్, బోల్డ్ ఇన్ఫర్మేషన్. ఆ మనుషుడు ఎక్కడి నుంచి వచ్చాడని చూడండి, కోతి నుంచి వచ్చాడంటారు. సైన్స్, రాకెట్స్, యూఎఫ్ఓస్, ఏంటేంటో మనం చూస్తున్నాం. చూడండి, ఈ ఇంటర్నెట్ అనేది ఈ శతాబ్దంలో వచ్చింది. కానీ దేవుని వాక్యము కొన్ని వేల సంవత్సరముల నుంచే ఉంది. దేవుని వాక్యములని ముందే భూమి శూన్యముగా ఉందని రాయబడి ఉంది. చూడండి, మనము ఒక ఇంటర్నెట్లో ఒక న్యూస్ని చూసి నీ విశ్వాసమును పెంచుకుంటావా, లేకపోతే దేవుని వాక్యం మీద, ప్రభు వాగ్దానాల మీద నీ విశ్వాసం ఉంచుకుంటావా? వీరు చూసినట్లే వీరిలాగా వాళ్ళని పౌలు మీద, బర్నాబా మీద వారికి వ్యతిరేకముగా మాట్లాడటానికి వారు అక్కడ యూదులు కొంతమంది వారి మనస్సుని ఏమంటే చూసినట్లయితే ప్రేరేపించినట్టు మనం చూడగలుగుతున్నాం. కానీ పౌలు, బర్నాబా వారు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డారు కాబట్టి వారి హృదయంలో ఉన్న ఆలోచనలు, వారి హృదయంలో ఉన్న స్థితిగతులు ఎరిగేవారు కాబట్టి మనం చూసినట్లయితే 3వ వచనం చదవండి దయచేసి. 14వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాటలాడుచు అక్కడ బహుకాలం గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను, అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. ఇక్కడ చూసినప్పుడు ధైర్యముగా మాట్లాడారు. సత్యం మాట్లాడేవాడు ఎప్పుడు ధైర్యంగా మాట్లాడతాడు. దేవుని వాక్యము సత్యమైనది. పౌలు, బర్నబా వారు ధైర్యముగా మాట్లాడి ఒట్టి మాటలు మాత్రం కాదు, ఆశ్చర్యమైన కార్యం, మరి ఏం కార్యాలు మనకు తెలియదు కానీ ఆశ్చర్యమైన కార్యములు వారి మధ్య దేవుడు చేస్తానికి కృప చూపించాడు. దాని తర్వాత వారు అక్కడి నుంచి బయలుదేరి మరి అక్కడ కొంచెము మరలా సమయము అక్కడి నుంచి వారు సువార్త ప్రకటించాక 8వ వచనం చదువుదామండి. ఇక్కడ ఇంకొక ప్రాంతానికి వీరు వచ్చింది మనం చూస్తున్నాం. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను.
అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడును నడవలేక కూర్చొని ఉండువాడు. ఇక్కడ మనం చూసినట్లయితే లుస్త్రా అనే ప్రాంతంలో ఒక బలహీనమైన వాడున్నాడు. ఇతను కుంటివాడు. చూడండి, ఒకసారి ఆలోచించండి. తన జీవితం వల్ల తను ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళలేదు. తను ఒక స్నానం చేయాలన్నా, తను ఒక కొట్టుకి వెళ్ళాలన్నా, తను ఒక స్కూల్కి వెళ్ళాలన్నా, తను ఏం చేయాలన్నా చేయలేనివాడు, బలహీనుడు. బలహీనమైన మాట వాడబడి ఉంది. తను పుట్టుక నుంచి ఎన్నడూ నడవలేదు. ఈరోజు నడవలేని వారికి వీల్ చైర్లు ఉన్నాయి. నడవలేని వారికి అయ్యో సపోర్ట్ ఏమంటే వాళ్ళకి ఇస్తారు, ఏ ఒక సమ్ కైండ్ ఆఫ్ మెడికల్ ఎక్విప్మెంట్ ఉంది. కానీ ఆ రోజుల్లో అలాంటి ఎక్విప్మెంట్స్ ఏం లేవండి. కానీ తన జీవితంలో ఇతను మొత్తము నడవలేని వాడుగా, ఇతను ఒక కుంటివాడుగా ఉంటాం మనం చూడగలుగుతున్నాం. కానీ 9వ వచనం చూడండి దయచేసి. 9వ వచనం చదవండి ఒకసారి. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి, నీ పాదములు. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే తను పౌలు మాటలు వినెను. చూడండి, ఈరోజు చాలామంది స్వస్థత కార్యాల కోసం మీరు ఫోన్ చేస్తున్నారు. అన్నా మాకు కడుపులో గెడ్డ ఉంది, అన్నా మాకు కోవిడ్ ఉంది, అన్నా మాకు శరీరం ఈ బలహీనతలు ఉన్నాయి అని మీరు అనేక మంది మీ బలహీనతలు చెప్తున్నారు. చూడండి, చాలాసార్లు కొంతమందికి ప్రార్థన చేసినట్టే నాకు తెలుసు ఖచ్చితంగా వారు స్వస్థత పొందారు. ఎందుకంటే వారు విశ్వాసము ప్రభు మీద వారు ప్రభు మీద ఇంకా 100% విశ్వాసం పెట్టుకుంటారు. కొంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు తెలిసిపోతుంది. ఎందుకంటే వారు ప్రభువుని కూడా ఒక ట్రై వేద్దాము, డాక్టర్ని ట్రై చేశాము, వారిని ట్రై చేసాము, వీని ట్రై చేసాము, ప్రభువును కూడా మనము జస్ట్ ప్రార్థన చేసి చూద్దాము, తగ్గితే తగ్గింతే లేకపోతే లేదు. అలాంటి సిచ్యువేషన్స్ అంటే నాకు చాలా కష్టంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం ఉండదు. విశ్వాసం లేకపోకుండా అవిశ్వాసం అనేది వాళ్ళు నిండి ఉంటుంది. ఈరోజు చాలామంది జీవితంలో అలాగే ఉన్నాయి. చూడండి, దేవుని దగ్గర నుంచి మీరు కార్యములు పొందాలని ఆశిస్తున్నారు. దేవుని దగ్గర నుంచి స్వస్థత పొందాలని ఆశిస్తున్నారు. దేవుని దగ్గర నుంచి విడుదల పొందాలని ఆశిస్తున్నారు. దేవుని దగ్గర నుంచి సంపూర్ణమైన జయం పొందాలని ఆశిస్తున్నారు. కానీ దేవుని యందు విశ్వాసం లేదు. చూడండి, అది ఏ శరీర బలహీనత అవనివ్వండి, అది క్యాన్సర్ అవనివ్వండి, అది లివర్ ప్రాబ్లం, ఏమైనా అది ఆ ప్రాబ్లం నుంచి విడుదల చెయ్యాలంటే, ఆ ప్రాబ్లం నుంచి నీకు జయం పొందాలంటే దానికి విరుగుడు యేసు రక్తం మట్టికే. కానీ ఆ యేసు రక్తము 2000 సంవత్సరాల ముందు కల్వరి శిలువలో చిందించబడింది. మరి ఆ శిలువ రక్తం నువ్వు ఎలాగా ఈరోజు పొందుకుంటావు? విశ్వాసము ద్వారా. చూసారా, ఈ వ్యక్తి ఇతను కుంటివాడైనప్పటికీ పౌలు మాటలు వినాడు. వాక్యం వినాలి. మనం దేవుని వాక్యము వినేవారుగా ఉండాలి. దేవుని వాక్యములో మర్మములు మనం గ్రహించుకోవాలి. దేవుని వాక్యములో ఉన్న శక్తి, దేవుని వాక్యములో ఉన్న బలము, దేవుని వాక్యములో ఉన్న గొప్పతనం మనము వినాలండి. ఈరోజు వాక్యం వినటానికి ఇష్టం లేదు మనుషులకి. 1 నిమిషం ప్రసంగాలు, 5 నిమిషాల ప్రసంగాలు, 10 నిమిషాల ప్రసంగాలు మీరు ఎదురు చూస్తున్నారు. చూడండి, 10 నిమిషాలు నువ్వు వాక్యం వింటే అసలు నువ్వు ఏం శోధన జయించగలవు? నువ్వు అపవాద కార్యం నువ్వు ఎలా జయించగలవు? సాతాను కార్యాలు నువ్వు ఎలా జయించగలవు? చూడండి, వాక్యం గంట సేపు కనీసం నువ్వు వాక్యం వినాలి. గంట సేపు దేవుని వాక్యం వింటేనే కదా నీ పాపముని జయిస్తానికి శక్తి ఉంటుంది. దేవుని వాక్యం చదవరు ఈరోజు చాలామంది. దేవుని వాక్యాన్ని పఠించారు చాలామంది. దేవుని వాక్యంని ధ్యానించారు చాలామంది. దేవుని వాక్యముని చదవాలని కనీసం దాని దృష్టి ఉంచట్లేదు. కనీసం మీరు ఉంచకపోయినా పర్వాలేదు, కనీసం వినరే, పర్వాలేదు కాదు, తప్పే. ఈరోజు చాలామంది జీవితాలు, చాలామంది బ్రతుకులు, చాలామంది వారు ఫలించినందుకు కారణం ఏంటంటే దేవుని వాక్యం వినరు. పడిపోతారు, శోధనలో పడిపోతారు. నువ్వు 1 నిమిషం ప్రసంగం వింటే, 1 మినిట్ మెసేజ్ను వింటే నువ్వు ఎలా నిలబడగలవు శోధన సమయంలో? దేవుని వాక్యం ఒట్టి మాటలు కావండి. ఇదేదో న్యూస్ కాదు, ఇదేదో స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ ఇన్ఫర్మేషన్ కాదు. ఇది దేవుని వాక్యము
మనుషుడు హృదయములో ఉన్న కఠినమైన స్థితిని వెరగొట్టేది. దేవుని వాక్యము మన ఎముకలకు స్వస్థత ఇస్తుంది, మన దేహానికి ఆరోగ్యం ఇస్తుంది, మన మైండ్కి సమాధానాన్ని ఇస్తుంది. ఇప్పుడు చూసినట్లయితే దేవుని వాక్యం ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యమును తను ధ్యానించేవాడిగా లేడు. ఈరోజు ఎంతోమంది ధ్యానించేవారుగా లేరు దేవుని వాక్యం. చూడండి, ఆ ప్రాంతాల్లో అనేక మంది కుంటివారు ఉన్నారు. ఆ మీటింగ్లో అనేక మంది అనారోగ్యమైన ఉన్నారు. ఆ మీటింగ్లో అనేక మంది స్వస్థత కోసం ఎదురు చూసేవారు ఉన్నారు. కానీ పౌలు తన వైపు చూసినప్పుడు తనలో ఏం కనబడింది తెలుసా? తనలో విశ్వాసం కనబడింది. తనలో యేసు యందు విశ్వాసం కనబడింది. ఈరోజు అనేక మందిని చూస్తున్నప్పుడు మొహాల్లో ఏం కనబడుతుంది తెలుసా అండి? నిరాశ కనబడుతుంది, దిగులు కనబడుద్ది. మందిరానికి వస్తారు, ఫ్రంట్ లైన్లో కూర్చుంటారు, పాటలు పాడతారు, అరుస్తారు, కేకలేస్తారు, ప్రార్థనలు చేస్తారు, కానీ వారి ముఖములో నిరాశ కనబడుతుంది. ఇంత పాటలు పాడినప్పుడు, ఇంత ప్రార్థనలు చేసినప్పుడు నీ ముఖములో యేసు ప్రభు యందు నిరీక్షణ ఉండాలి కదా, యేసు యందు విశ్వాసం ఉండాలి కదా, అది లేదే. ఇక్కడ చూసినట్లయితే అతన్ని చూసినప్పుడు అతను స్వస్థపడటానికి విశ్వాసం ఉంది కాబట్టి 10వ వచనం చూడండి. 10వ వచనం 14 అపోస్తలుల 14వ అధ్యాయం 10వ వచనం చదవండి. నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జనసమూహం ఇక్కడ చూసినట్లయితే అతను చెప్పిన వెంటనే లేచి నడు, అంతే. లేచి నడమన్నప్పుడు నడు, అంతే. చూసారా, పౌలు విశ్వాసం ఉన్నవాడు ఏం చేస్తాడంటే అండి, దిస్ ఇస్ అ సైన్. విశ్వాసం ఉన్నవాడు లేచి నిలబడటానికి ట్రై చేస్తాడు, సందేహించాడు. అది ఎట్లా లేచి నిలబడతాను నేను? ఇన్ని రోజులు నాకు కాళ్ళు లేవు కదా, ఇన్ని రోజులు నేను నడవలేను కదా అని ఆలోచించకుండా పక్కన లేచి నిలబడ్డాడు. ఎందుకంటే తనలో విశ్వాసం ఉంది. తనకి తెలుసు దేవుడు తనను స్వస్థపరుస్తాడని, తనకు తెలుసు ఈరోజు తనము ప్రభు చేతిలో విజయం పొందుతాడని. లేచి నడిచాడు, గంతులు వేశాడు. చూసారా, చూడండి, వాక్యం వినుట వలన మనం విశ్వాసం కలిగి ఉన్నాం. ఆ విశ్వాసం కలిగినప్పుడు స్వస్థత కార్యాలు, జీవితంలో అభివృద్ధి, మనం చేసే పనుల సఫలత ఆటోమేటిక్గా వస్తాయండి. ఇది మనం పెద్ద డబ్బా కొట్టుకోవాల్సిన లేదు, ఇది డిఫాల్ట్గా జరిగిపోతుంది. ప్రతి విశ్వాసకి దేవుని బిడలైన మనకి దేవుడిచ్చిన కృప ఏంటంటే, దేవుని వాక్యమును మనం చదివినప్పుడు, దేవుని వాక్యమును మనం ధ్యానించినప్పుడు, దేవుని వాక్యమును మనం మెమరీ వేసినప్పుడు మన దేహానికి మాత్రం కాదు కానీ మన మనసుకి, మన జీవితానికి ఒక గొప్ప ఉల్లాసము, సమాధానం కలుగుతుంది. ఈరోజు చాలామంది దేవుని వాక్యములో ఉన్న ముఖ్యత్వం అర్థం చేసుకుంటలేదు. దేవుని వాక్యములో ఉన్న శక్తి, దేవుని వాక్యములో ఉన్న బలము నీ అనేక సార్లు ఈరోజు విశ్వాసులు, దేవుని విడలు పడిపోతున్న కారణం ఏంటంటే వారు దేవుని వాక్యమును పఠించిన వల్ల. ఈ గుంపు ఏం చేశారో చూడండి, 11వ వచనం చదవండి. జనసమూహంలో పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను, పూదండ్లను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలెని ఉండెను. ఇక్కడ ఎంత భయంకరంగా పాపం చేశారో చూడండి ఒకసారి. వీరు స్వస్థత కార్యం చూసిన వెంటనే ఈ గ్రీక్ దేశస్తులు వీరు ఏం చేశారంటే, వెంటనే వీరిని ఆ గ్రీకు దేవతల పేర్లు పెట్టి, వీరు దేవతలు మన 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 ఊరికి వచ్చారు, వీరు 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 గొప్పవారు, వీరు ఆరాధించబడటానికి అర్హులు అని చెప్పి వీరికి బలిలు ఇస్తానికి సిద్ధపడిపోయారంట. చూడండి, ఈరోజు మనుషుడండి
మనుష్యుడు దేవుణ్ణి వెతుకుతున్నాడు. ఎవరిలో వెతుకుతున్నాడు తెలుసా? వస్తువుల్లో వెతుకుతున్నాడు, మనుషుల్లో వెతుకుతున్నాడు, తనలో వెతుకుతున్నాడు, లేకపోతే సృష్టిలో వెతుకుతున్నాడు. చూడండి, దేవుడు చాలా గొప్పవాడండి. నువ్వు అనుకున్నంత చిన్నవాడు కాదు, నువ్వు అనుకున్నంత సామాన్యమైన వాడు కాదు. ఆయన బహు గొప్పవాడు, ఆయన చాలా ఉన్నతమైన వాడు, ఆయన చాలా పరిశుద్ధుడు, ఆయన చాలా పవిత్రుడు, ఆయన చాలా సర్వశక్తి కలిగిన వాడు, ఆయన సర్వ బలం కలిగిన వాడు, ఆయన యోగ్యమైన వాడు. చాలాసార్లు మనము గమనించాం ఏంటంటే, దేవుడు అన్నంటనే ఏదో ఒక ఎవరినో మనం అనుకుంటాం ఈ వీళ్ళే దేవుడు. అలా కాదండి. దేవుడికి కొన్ని గుణగణాలు ఉన్నాయి. దేవుడు అంటే ఫస్ట్ పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులు కాదు, మీరు పరిశుద్ధులుగా ఉండండి, క్షమించండి. రెండవదిగా దేవుడు అంటే ప్రేమ. దేవుడికి ఉండాల్సిన గుణం ఏంటంటే ప్రేమ. మూడవది దేవుడికి సర్వశక్తి కలిగిన వాడు. నాలుగవది దేవుడు అంటే సర్వము సృష్టించిన వాడు. ఐదవది దేవుడు అంటే మనుషులకి శ్వాసనిచ్చిన వాడు. మనం అవన్నీ గుణగుణాలను మనం యేసులో మనం చూడగలుగుతున్నాం. యేసు నేనే మార్గము, సత్యము, జీవము ఉన్నాను, నా తప్ప కానీ తండ్రి ఎద్దుకు వేరే మార్గము లేదు అని నేను చూస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే వీరు పౌల్ని బర్రబాన్ని పట్టుకొని దేవుళ్ళు 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 అంటున్నారు. ఎంత దిగజారమైన స్థితికి వెళ్ళిపోయారంటే, వీరికి గోపురములు కట్టి లేకపోతే వీరికి బలి అర్పించేయాలి అని సిద్ధపడిపోయారు. వీరేం చేశారో చూడండి, 14వ వచనం. చదవండి. 14. అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఏమంటున్నాడు? అయ్యా, మీరు ఏం చేస్తున్నారయ్యా? ఏం చేస్తున్నారు? మీరు ఏమనుకుంటున్నారు మమ్మల్ని అని వారు చింపుకున్నా. అంటే బట్టలు చింపుకుంటామంటే ఇది ఎంతో అవమానమైన కార్యం, ఎంతో ఎగతాళైన కార్యం. మన బైబిల్లో చూడగలుగుతున్నాం. నువ్వు దేవుని కుమారుడు అంటే అననీయ ప్రధాన యాజకుడు నువ్వు దేవుని కుమారుడు అన్నప్పుడు, యేసుప్రభు నువ్వు నీ దేవుని కుమారుడు అంటే ఆ బట్టలు చింపుకున్నాడు. ఆయన సత్యాన్ని తీసుకోలేకపోయాడు అనుకోండి. కానీ పౌలు, బర్నబా వారు బట్టలు చింపుకున్నారు. అయ్యా, మీరు మమ్మల్ని గణపరిచేవారం కాము, మేము కూడా మీలాంటి వారమే. ఈరోజు నేను కూడా మీలాంటి వాడనేనండి, మీలాంటి వాడమే, మనమందరం ఒకటి. నేను మీకు ప్రార్థన చేస్తున్నాను కాబట్టి మీరు స్వస్థత పొందుతున్నారు, కాబట్టి మీరు దయ్యం నుంచి విడుదల పొందుతున్నారు, కాబట్టి నేను చెప్పినట్లు జరుగుతుంది, కాబట్టి నేను గొప్పవాడిని కాను, నేను కూడా మీలాంటి వాడమే, నేను కూడా సామాన్యమైన వాడనే. చూడండి, పౌలు, పేతురు, బర్నబా వీరు ఎక్కడ దేవుని మహిమను దొంగిలించలేదండి. ఒక సేవకుడుగా, ఒక దేవుని బిడ్డలుగా మనము దేవుని మహిమ దేవునికే ఇవ్వాలి. దేవుని మహిమ ప్రభువుకే మనం సమర్పించాలి. ఎందుకంటే ప్రభు ఒక్కడే అర్హుడు, ప్రభు ఒక్కడే గణపరచబడేవాడు, ప్రభు ఒక్కడే నీతిమంతుడు, ప్రభు ఒక్కడే యోగ్యుడు. ఆయనకి తప్ప వేరే ఎవరూ లేరండి. ప్రభు ఎంతో ఉన్నతమైన వాడు, ఎంతో పరిశుద్ధుడు ఆయన. ఇక్కడ చూసినట్లయితే వారు ఈ మాటలు చెప్పి వారు ఇంకా ఏం చేశారో చూడండి. కొంచెం ముందుకెళ్దాం. మనకంత సమయం లేదు, కొంచెం మనం ముందుకెళ్దాం. 19వ వచనం చదవండి దయచేసి. అంతియోకియా నుండి, ఈకొనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణము
వెలుపలికి అతన్ని ఈడ్చిరి. ఏమండి, ఎంతవరకు మీరు దేవుళ్ళు అన్నారు. దేవుళ్ళని కావయ్యా అని వాళ్ళు అంగీకరించుకున్న అంతలోకి ఏమైపోయింది, వీళ్ళు ఇంకెవరో చెప్పారా వీరు అబద్ధికులు రా అని వెంటనే రాళ్ళు వేసి కొట్టారంటండి. ఎంత భయంకరం. అక్కడి నుంచి వీరు బయలుదేరి ఆ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళారు. ఆబ్వియస్లీ అన్ని పక్క ప్రాంతమే, అది ఎంతో దూర ప్రాంతాలు ఏం కాదు, మహా ఉంటే ఒక 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ దూరం ప్రాంతాలు అన్నీ. కానీ ఈ ప్రాంతాలన్నింటినీ వీరు సువార్త ప్రకటించినప్పుడు ఏమండి, ఏ మనుషులైతే అంతవరకు గణపరిచారో, ఏ మనుషులైతే వారిని ఆరాధించారో, ఏ మనుషులైతే పౌలుని బర్నబాని పొగిడారో ఆ మనుషులే ఏమండి రాళ్ళు వేసి కొట్టారంట పౌలుని. చచ్చిపోయాడేమో అనుకున్నారంట. చూసారా, మనుషులు మనం పొగిడితే దాన్ని విని మనం ఉబ్బి తప్పిపో అవసరం లేదు. మనుషులు మనల్ని ఏమండి నువ్వు ఎందుకు పనికిరారా అని మనం తిడతాన్న మాత్రాన మనం ఏడవ అవసరం లేదు. చూడండి, దేవుడికి మనం ఏంటో తెలుసు. నిన్ను మనుషులు కొన్నిసార్లు పొగుడుతారు. పొగుడుతున్నప్పుడు నువ్వు ఎలాగ మనుషుల్ని నువ్వు రియాక్ట్ అవుతున్నావు, ఎంతో ఆనందంగా రియాక్ట్ అవుతున్నావు. అదే మనుషులు నిన్ను తిట్టినప్పుడు ఎలా అవుతున్నావు, ముడుచుకుపోతున్నావు. చూసారా, పొగిడినప్పుడు నువ్వు ఎగరద్దు, తిట్టినప్పుడు నువ్వు ముడిచిపోవద్దు. ఏమంటే స్థిరంగా ఉండు, స్థిరమైన మనస్తత్వం కలిగి ఉండు. మనుషులు ఎవరు నన్ను పొగిడినప్పుడు అంటాను, ఏమంటే అంతా దేవుని కృప అండి, అంతా దేవుని కృప వల్ల ఇలా జరిగిందండి అంటాను. నేను ఎప్పుడు మనుషులు పొగిడినప్పుడు ఆ ఘనతను తీసుకుంటానికి నేను ఇష్టపడను. కొంతమంది నన్ను క్రిటిసైజ్ చేస్తుంటే నిజంగా నాలో తప్పు ఉంటే హ్యాపీగా తీసుకుంటాను. ఓకే ఫైన్, తప్పు నేను కరెక్ట్ చేసుకుంటానండి, నేనేమన్నా ఎక్స్పర్టా, చేసుకుంటే ఖచ్చితంగా నేను ట్రై చేస్తానని అంటాను. కానీ అది కావాలని వారు దూషిస్తూ మరలా దూషిస్తూ మరలా మనల్ని పట్టుకుని మనల్ని కించపరుస్తూ మనల్ని అవమానపరుస్తూ దానికి మనం శిక్షించాలని ఆశిస్తున్నారనుకోండి, అలాంటి వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే చూడండి, మన పొగడ్తలైనాను దోషించే క్రిటిసిజం అయినవ్వనమండి, అది ఏమైనప్పటికీ మనము దానిని జాగ్రత్తగా తీసుకోవాలి. జాగ్రత్తగా ఏమండి, చూడండి, నీకు దేవునితో సంబంధం ఉన్నప్పుడు, నీకు దేవునితో సహవాసం ఉన్నప్పుడు నీకు తెలుసు నువ్వు చేసేది మంచి చెడ్డని. నువ్వు చేసేది మంచి అని చెడ్డని పట్టుకుని ఇతరులు మంచి అన్న మాత్రాన చెడ్డ మంచిదైపోదు. అదే సమయంలో నువ్వు మంచి చేసినప్పుడు అది చెడ్డ అని ఇతరులు తిట్టినప్పుడు కూడా మంచి చెడ్డ అవ్వదండి. ఎందుకంటే దేవుడికి నీకు సంబంధం ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడతాడు కాబట్టి, నీలో ఉంటాడు కాబట్టి ఆయన నీకు బయలుపరుస్తాడు. ఇప్పుడు చూసినట్లయితే పౌలు దానికి ముందు రోజే లేకపోతే అప్పుడే దండలు తీసుకున్నాడు. దండలు వేసిన వారే రాళ్ళు వేసి కొట్టారు. అంత భయంకరం. అక్కడ చూసినట్లయితే వారు చూడండి, అక్కడున్న పౌలు బర్నబా 20వ వచనం చదవండి దయచేసి. చదవండి. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ఇక్కడ చూసినట్లయితే 20వ వచనం చదివారండి. 20వ వచనం చదవండి అక్కడ. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను. 21 కూడా చదువుదాం. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తర్వాత లుస్త్రాకును ఈకొనియాకును అంతియోకియాకును తిరిగి వచ్చి, ఇక్కడ చూసినట్లయితే ఈ అంతియోక్యలో ఉన్న యూదులే ఆ గ్రీక్ దేశంలో ఉన్న వారిని ప్రేరేపించారు. రాళ్ళు వేసి కొడదాము, వీరిని అవమానపరుద్దాము, వీరిని శిక్షిద్దాము. అందుకని వీళ్ళు ఏం చేశారు చెప్పండి, అంతియోకే వెళ్ళారు. ఆ సిరియా ప్రాంతానికే మళ్ళీ వెళ్ళారు. అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించారు. అక్కడికి పోయి అనేక మందిని సువార్తికులుగా విశ్వాసులుగా దేవునిలోకి నడిపించారు. చూడండి, మనము శ్రమలు చూసి భయపడకూడదు. క్రైస్తవులు అయిన మనము శ్రమలు చూసి భయపడినప్పుడు, శ్రమల విషయములో మనం కలవరపడినప్పుడు, శ్రమల్లో మనము ఏమండి పిరికివారం అయినప్పుడు
జ్ఞాపకం చేసుకోండి, మనం సాతానికి చోటిస్తాం. శ్రమలు ఒక క్రైస్తవుడికి ప్రమోషన్ లాంటిది. నువ్వు నిజమైన సేవ చేస్తున్నావంటే, నువ్వు నిజంగా దేవుని కోసం బ్రతుకుతున్నావంటే శ్రమలు అనేవి ఆపలేము. శ్రమలు ఖచ్చితంగా దేవుని బిడలకి ఉంటాయి. కానీ ఆ శ్రమలని మనం జయించాలి. అవి శారీరకంగా ఉండొచ్చు, అవి ఆర్థికంగా ఉండొచ్చు, అవి మనుషులు, మనం ఎదుటివారు, మన తోడున్నవారు మనల్ని అపహాసించవచ్చు, మనల్ని నిందించవచ్చు. కానీ ఈ శ్రమలు ఏమండి మనుషుల ద్వారంగా లేకపోతే మనం ఎదుర్కొంటున్న ఎలాంటి శ్రమలైనప్పటికీ ఈ స్వార్థ నిమిత్తము మనము పోరాడాలి, మనము జయించాలి. క్రీస్తు కోసము ఏమంటే చావైన లాభము అని పౌలు బర్నబా ఎంచి వారు ఎన్ని కఠినమైన యాత్రలు, కఠినమైన ప్రయాణమును చేసి, కఠినమైన మార్గమును వారు కోరుకుని సువార్తను ప్రకటించారండి. చూసారా, సువార్త ప్రకటిస్తామని ఇది అంత సులువు కాదు. సువార్త అది ఎరగని వారికి, ప్రభు ప్రేమను తెలియని వారికి సువార్త ప్రకటిస్తామనేది చాలా కష్టం. ఒక సువార్థికుడిగా నాకు 2 పరిచయాలు చాలా కష్టం. ఒకటి ఏంటంటే, ఏది ప్రభువు తెలియని వారి గురించి ప్రకటించాలంటే కష్టం. రెండోది, చల్లారిపోయిన వారి కోసం సువార్త ప్రకటించాలంటే కూడా కష్టమే. ఏమండి, ఎందుకంటే ఏది తెలియని వారికి సువార్త ప్రకటించాలంటే చాలాసార్లు వారు వ్యతిరేకిస్తుంటారు. ఇంకొకటి, చల్లారిపోయిన వారి కోసం వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాల్సి వచ్చినప్పుడు వారు సగం వింటారు, సగం మాకు తెలుసులే, నువ్వు చెప్పేది ఏంటి, ఊరుకో అని వ్యతిరేకమును చూపిస్తుంటారు. కానీ పౌలు సువార్తను ప్రకటిస్తానికి అనేకమైన హింసలు, అనేకమైన బాధలు మీరు చూసినట్లయితే అదే మనం చూస్తున్నాం. చూడండి 22వ వచనం చూడండి. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. అనేక శ్రమలు మనము అనుభవించి మనము దేవుని రాజ్యములోకి ప్రవేశించాలి. చూడండి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఎవరైనా సరే నువ్వు క్రైస్తవుడుగా నువ్వు మారిపోతే, లేకపోతే యేసు ప్రభువును నువ్వు నమ్ముకుంటే, లేకపోతే నువ్వు బాప్తిసం తీసుకుంటే నీకు 10 కోట్ల లాటరీ దొరుకుతుంది, గవర్నమెంట్ జాబ్ నీదే, నువ్వు ప్రమోషన్ వచ్చేస్తుంది, నీకు పెళ్ళిళ్ళు అయిపోతాయి, నీకు బిడ్డలు పుట్టేస్తారు అని డిమిల్ చెప్తే దయచేసి జాగ్రత్త. అది అబద్ధ బోధ. నిజమైన సేవ, నిజమైన యేసు కోసము జీవించే జీవితం చాలా కష్టమండి, చాలా కష్టం. దేవుని వాక్యం సెలవిస్తుంది, అనేకమైన కష్టము. నిజంగా మా నాన్నగారి జీవితంలో ఆయన 52 సంవత్సరాలండి. ఆయన పెద్ద కుమారుడిగా, మా తమ్ముడు వారు చాలా చిన్నవారు. నేను ఎక్కువ మా నాన్నగారు తిరిగేవాడిని. దాని తర్వాత మా తమ్ముడు మైకిల్ తిరిగేవాడు సేవకి. మా నాన్నగారు మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు బుక్ స్టాల్ తీసుకెళ్ళేవాడు. నేను అప్పుడు ఈ రోజుల్లో బుక్ స్టాల్, ఎందుకంటే ఆ రోజుల్లో ఆ బుక్ స్టాల్ డబ్బులే ఇంటికి ఆదాయం ఉండేది. ఎందుకంటే వాళ్ళు చాలామంది పిలిచిన డబ్బులు కూడా ఇవ్వరు, దారి ఖర్చులు కూడా ఇవ్వరు. చాలా బాధ వేసేది నాకు. మా నాన్నగారి జీవితంలో ఆయన కష్టాలు ఎక్కువ నేను చూశాను అనమాట. ఆయన స్లీపర్ క్లాస్లో వచ్చినప్పుడు ఆ ఖాళీ బాటిల్ని తీసుకునేవారు. నాకు కళ్ళారా ఎన్నోసార్లు చూశాను. స్టేషన్లో వచ్చినప్పుడు దిగినప్పుడు ఆ వాటర్, రైల్వే స్టేషన్లో ఆ ట్యాప్ వాటర్ పట్టుకుని ఆ వాటర్ తాగేవారు. ఆ ఖాళీ బాటిల్ తెచ్చుకుని ఆ వాటర్ బాటిల్స్ అయ్యే వాడేవారు. ఆ బాత్రూమ్ దగ్గర పేపర్లు వేసుకునేవారు, పేపర్ వేసి పడుకునేవారు. రైల్వే స్టేషన్లో దుప్పడు వేసుకుని పడుకునేవారు. రాత్రంతా అక్కడే ఉండేవారు, నేను అక్కడే కూర్చుని ఉండేవాడిని. మా నాన్నగారి జీవితంలో అనేక కష్టాలు చూశాను, అనేక కష్టాలు. అవన్నీ చూసి భయం వచ్చేసింది నాకు. ఇంత కఠినమా సేవ చేయాలంటే, ఇంత కఠినమా? నేను కళ్ళారా చూశాను. అనేకసార్లు మీటింగ్ రమ్మంటారు, వారు దారి ఖర్చులు కూడా ఇవ్వరండి. ట్రైన్ వరకు ఎక్కిస్తారు, టాటా అంటారు, డాడీ టికెట్ డబ్బులు ఇచ్చారా అంటే ఇవ్వలేదురా అంటారు. ఇవ్వకపోతే ఎట్లా, పర్లేదు దేవుడు చూసుకుంటా అంటే. ఎంత ఆయన కఠినమైన సేవ. అవన్నీ చూసి అబ్బో, ఈ లోకంలో ఏదైనా అవుతే పర్వాలేదు, కానీ సేవకుడిని మాత్రం అవ్వకూడదురా బాబోయ్, సేవ చేస్తే చాలా కష్టము. ఎన్నెన్ని కష్టాలు. రాత్రులు పగలు బస్సులు అమ్మట, డుక్కు కార్లు, లారీలు. నాకు గుర్తుంది, నాకు బాగా గుర్తున్నాయి, చాలా వరకు గుర్తుంది నాకు. ఆయన ఎన్ని కష్టాలు. మా నాన్నగారి జీవితం
చూసినప్పుడు ఒక సేవకుడు కుమారుడిగా ఎప్పుడు చిన్నప్పటి నుంచి బాగా అబ్జర్వ్ చేస్తుంటాను, అన్నీ చూస్తుంటాం. అడిగాం, ఎందుకు ఇంత మీరు కష్టపడుతున్నారు? మా తాతయ్య గారికి ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఒక 3 ఎకరాలు స్థలంలో ఇల్లు ఉంది ఆయనకి. మంచి ఉన్నవారే అంతా, ఇద్దరు 2 వైపులు ఉన్నవారే. కానీ మా నాన్నగారు ఎప్పుడు వారి మీద ఆధారపడేవారు కాదు, ఎవరిని అడిగేవారు కాదు, ఎవరి మీద తన సహాయం అడిగేవారు, సంఘస్థుల మీద అడిగేవారు కాదు. సంఘం అయితే ఒక 200 మంది మహా ఉంటే ఆ రోడ్ ప్లాట్ఫామ్ మీద ఆరాధన నడిపించుకునేవారు. ఎన్నో కష్టాలు, గుడిసె మీద వేసుకుని అనేక సంవత్సరాలు పరిచర్య చేసి తాగుబోతుల్ని, వ్యభిచారుల్ని, భ్రష్టత్వం ఉన్నవారు వారి కోసం విజ్ఞాపన చేసి ఎన్ని కష్టాలు నానేమని ఎందుకు రెడీ ఇన్ని కష్టాలు పడాలి? అవన్నీ చూసి నాకు అడలొచ్చేసిందండి. చచ్చిన సేవకు అవ్వకూడదు చెప్పేవాడిని కాదు నేను, బయటికి అన్నీ అబ్జర్వ్ చేసి చచ్చిన సేవ కావడం చూశాను. టైం 19 సంవత్సరాలు జంప్. ఏమండి అమ్మ, మళ్ళీ పక్కనుంటే ఏదైనా సేవ అంటారేమో అని చెప్పి అడ్రస్ లేకుండా అసలు ఎన్ని కష్టాల తర్వాత ఈ రోజుకి కూడా చూసిన, ఈ రోజుకి కూడా కష్టాలే, ఈ రోజుకి కూడా పోరాటమే, ఈ రోజుకి కూడా ఇబ్బందులు, ఈ రోజుకి కూడా ఏమంటే. కానీ ఒకటి గమనించాను ఏంటంటే, ఈ లోకముల్లో మనం ప్రభు కోసం కష్టపడితే, ఈ లోకములో మనం దేవుని కోసం కష్టపడితే, మా ముగ్గురు పరిచర్య చూస్తున్నారు. మీరు అంటున్నారు, ఏం జోసెఫ్ అన్న నువ్వు 11 సంవత్సరాల సేవలో ఉన్నావు, ఇప్పటి నుంచే కదా అవర్ ఆఫ్ ప్రేయర్ స్టార్ట్ చేసావు, ఏ మైకిల్ అన్న, ఏం రాజు అన్న. కానీ మా కింద ఉన్న పునాది మీరు చూస్తలేదు. మా నాన్నగారు ఎప్పుడు చిన్నప్పటి నుంచి మా ముగ్గురిని మీటింగ్ తీసుకెళ్ళిపోయేవారు, ముగ్గురిని మీ పరిచర్లో మమ్మల్ని పెట్టేవారు. స్పీకర్ బాక్సులు, స్పీకర్ డబ్బాలు ఏమండి ఎత్తేవారు, చేపలు చుట్టించేవారు, మమ్మల్ని అందరితో పాటు కూర్చుని మందిరం తుడిపించేవారు, అన్ని పనులు చేయించేవారు. మమ్మల్ని అన్ని పనులు చేసామండి. పాటల పుస్తకాలు అమ్మేవాను, బైబిల్స్ అన్నీ అమ్మేవాను, నేను అమ్మేవాడిని. పుస్తకాలు అమ్మే, నాన్నగారు వాక్యం చేత పుస్తకాలు అమ్మేవాడిని. నిజంగా ఆ పరిచర్యలో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు. మళ్ళీ ఆ పుస్తకాలన్నీ బ్యాగులు ఎంత వెయిట్ ఉంటాయో అవన్నీ మోసాం. మా నాన్నగారు ఒక సూట్ కేసు ఉంటుంది, అది ఇంకా భద్రంగా ఉంది, అక్కడ పెట్టాను. ఏమంటే ఆ సూట్ కేసులో పాప ఆయన సూట్ కేసు మోయాలి. ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానం. అంతకే మనుషులు నిందించేవారు. మీటింగ్లకి వెళ్తే ఆయన ప్రసంగించేవారు కాదు. జయపాల్ గారు ఉన్నారు, మీరు ఉండండి అనేవారు. ఎగతాళి చేసేవారు, అపార్థం చేసుకునేవారు, ఎన్ని నిందలు. కానీ మా నాన్నగారు ఎప్పుడు మాట్లాడేవారు కాదు. ఏంటి డాడీ ఇట్లా మాట్లాడతాం, మీరేంటి మౌనంగా ఉన్నారు, ఏం మాట్లాడేవారు కాదు. సంఘములో కొంతమంది తిరగబడినప్పుడు వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతారు. మీరెందుకు అడుగుతున్నారు? తప్పు చేసింది ఆయన, మీరెందుకు అడిగిపోయి అడుగుతున్నారు క్షమాపణ? ఎన్ని కష్టాలు, ఎందుకు ఇన్ని కష్టాలు? ఎన్ని చూసి ఏంటంటే, కానీ దేవుడు తీసుకొచ్చాడు అనుకోండి సేవలోకి. నిజంగా ఈ పౌలు గారి గురించి చెప్తున్నప్పుడు మా నాన్నగారు గుర్తొస్తున్నారు నాకు. రాళ్ళు దెబ్బలు తిన్నారు, మనం ఎన్ని అవమానాలు. ఒకసారి రాయి వేసి కొట్టేయాలని ఒక 10 సంవత్సరాల ముందు కూడా ఎంత అవమానం, ఎన్ని నిందలు సంఘములో, కుటుంబములో. ఈరోజు కష్టం లేకుండా ఒకడు గొప్పవాడు ఎలా అవుతాడు, ప్రయాస లేకుండా ఎలా గొప్పవాడు అవుతాడు, నిందల లేకుండా ఎలా గొప్పవాడు అవుతాడు. ఈరోజు మనుషులు ఏదో అనుకుంటున్నారండి. ఈరోజు ఏమంటే ఒక వాక్యం చెప్పేసి, యూట్యూబ్లో వాక్యం చెప్పేసి, ఫేస్బుక్లో వాక్యం చెప్పేసి అంతే, ఇంకా ఒక పాట పాడేసి చప్పట్లు కొట్టేస్తే గొప్పలు అయిపోతారా? కష్టాలు పడకుండా, నిందలు పడకుండా, అవమానాలు పడకుండా, దేవుడి చేతులను నల్లగొట్టబడకుండా, బెర్రగొట్టబడకుండా. నా జీవితంలో అనేక మంది సేవకులను చూశానండి, ఇంకా చూస్తున్నాను. కానీ ఖచ్చితంగా చెప్తున్నానండి, అందరూ సేవకులు దేవుని ఆత్మద్వారంగా చేసే సేవ చేసేవారు కాదు. అందరూ సేవకులు కాదండి. అందరూ సేవకులు ఎలా అవుతారు? కష్టాలు పడకుండా, నిందలు పడకుండా, దౌర్జన్యం చేస్తూ, అన్యాయం చేస్తూ, అక్రమైన కార్యాలు చేస్తూ, మోసమైన కార్యాలు చేస్తూ సేవకులు ఎలా అవుతారండి? పౌలు, బర్నబా వారు స్వస్థత పొందిన కారణానికి వారు ఏం చేపట్టారు? రాళ్ళు వేసి కొట్టారు పౌలు. అసలు అర్థం ఉందా వాళ్ళకి? ఏమంటే స్వస్థపరిచినందుకు కనీసం ఏం చేయాలి? థ్యాంక్స్ అని చెప్పేయాలి. దాన్ని రాళ్ళు వేసి కొడతామేంటి? పౌలు నిజంగా ఎంత గొప్ప సేవకుడు అండి. అయినప్పటికీ వారిని శపించకుండా, వారిని ఎందుకు ప్రార్థిస్తూ, ఆ కొట్టిన అంత్యోక్యలో యూదులు అంటవారు, వాళ్ళు అంత్యోక్య నుంచి సిరియా యూదులు. ఆ సిరియా అంటేనే కఠినమైన వారు. ఇప్పుడు కఠినమైన వారు, అప్పుడు కఠినమైన. మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళి వాక్యం ప్రకటిస్తూ, స్వార్థను ప్రకటిస్తూ,
అక్కడ శిష్యులను చేస్తూ అసలు తన భారం, తన మనసు చూడండి, పౌలు మనసు. కొంచెం కష్టం వస్తున్న వెంటనే, కొంచెం లేమున్న వెంటనే, కొంచెం పస్తున్న వెంటనే, మనుషులు అపాతం చేసుకున్న వెంటనే ఒక మాట పడరు ఈరోజు మనుషులు. అర్థం కాదు నాకు. ఏంటి సేవకు వచ్చానంటారు, వాడని మాట నువ్వు వాడు నాతో అంటాను అంటారు చాలామంది. అంటే ఒక దేవుని సేవకుడిగా అయ్యా నువ్వు చేసేది కరెక్ట్ కాదంటే నువ్వు చేసేది కరెక్టా అని తిరగేసి మాట్లాడుతున్నారు. అసలు ఇంకేం చెప్పాలని చెప్పండి. ఒక దేవుని సేవకులు చెప్తున్నప్పుడు ఆ దిద్దుబాటు తీసుకోవాలి. అరే మన క్షేమం కోసం చెప్తున్నాడు, మన మేలు కోసం చెప్తున్నారు అని దేవుని సేవకుల మీద పుకార్లు చెప్తారేంటండి? దేవుని సేవకుల్ని నిందిస్తారు, దేవుని సేవకులు అవమానపరుస్తారు. చూడండి ఈరోజు ఇది ఎక్కడ చూసినా మనం సామాన్యమైన అయిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే 23వ వచనం చూడండి, వాళ్ళు ఏం చేశారో చూడండి. పౌలు బర్నబా వీరిద్దరు చదవండి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసము నుండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకి వారిని అప్పగించిరి. చూడండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ సంఘానికి కొంతమంది పెద్దలను అనుమతించారు. ఈరోజు ఎవడండి సంఘ పెద్ద చెప్పండి? నన్ను అపార్థం చేసుకోవద్దు. మనం ఒక 100 సంవత్సరాల చర్చికి వాక్యం చెప్తానికి వెళ్ళానండి. ఈయనేనండి ఈ సంఘానికి ఏంటంటే సెక్రటేరియట్ అన్నారు, ఎలక్షన్ విన్ అయ్యారండి. నోరు తెరిస్తే చుట్ట వాసన, భయంకరమైన చుట్ట వాసన. నువ్వెవడయ్యా సంఘ పెద్ద? నిన్నెవడు చేశాడు సంఘ పెద్ద? క్యారెక్టర్ సరిలేదు, జీవితం సరలేదు, బ్రతుకు సరలేదు. ఎలక్షన్లు విన్ అయిన మాత్రాన నువ్వు సంఘ పెద్ద అయిపోతావా? చూడండి, సంఘ పెద్ద, సంఘంలో నేను గొప్పవాడిని, నేనే ట్రెజరీని, నేనే సెక్రటరీని, నేనే ఈ గొడవ ఏంటో నాకు అర్థం కావట్లేదు అసలు. ఎవడు పెడితే వారు సంఘానికి ఎలాగండి సంఘాన్ని నడిపించగలరు? చూడండి, ఇలాంటి వారు దేవుడు అలాంటి వారిని ఖచ్చితంగా ఖండిస్తారండి. ఖచ్చితంగా దేవుడు సంఘము, దేవుని మందిరము కానీ, దేవుని మందిరములో దేవుని గొర్రెలను కానీ పిచ్చి పిచ్చి ఆశలు వేస్తే దేవుడు అలాంటి వారిని 3-4 తరాల వరకు వారి కోపం ఉంటుంది, ప్రభు కోపం. చూడండి, నీకు పరిశుద్ధత లేకపోతే, నీలో విరిగిన హృదయం లేకపోతే, నీలో కన్నీటి ప్రార్థన లేకపోతే, నీలో దేవుని కోసం సంపూర్ణమైన సమర్పణ లేకపోతే, దయచేసి సంఘములో కానీ మందిరంలో కానీ ఎలాంటి పనుల్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. చాలామంది ఈరోజు యూత్ లీడర్గా ఉంటున్నారు, అసిస్టెంట్ పాస్టర్స్గా ఉంటున్నారు. ఈరోజు చాలామంది సంఘంలో ఏమన్నా ఎలక్షన్స్, ఇదేమన్నా స్టేట్ ఎలక్షన్స్ అండి? తప్పండి దయచేసి. సంఘము దేవుడిది, సంఘములో ఉన్న గొర్రెలు దేవుడివి. దేవుడు ఏదైనా తట్టుకుంటాడు కానీ తన గొర్రెల జోలికి వెళ్తే తట్టుకోడు. ఆయన రక్తము పెట్టి కొనుక్కున్నాడు. చూడండి, దేవుడు ఖచ్చితంగా అండి. ఈరోజు చాలామంది కోవిడ్ తగ్గిపోయింది కదా, తగ్గిపోయింది, అందరికి వచ్చేసిందండి, తగ్గిపోయింది, తుమ్ముతామండి, 2 రోజులు తుమ్ముతామండి, ఒకరోజు జ్వరం వస్తుంది, అయిపోయింది కదా, అయిపోయింది, ఇంకా యాజ్ యూజువల్. జాగ్రత్తగా వినండి, దీని తర్వాత ఒకటి వస్తుంది. 3 ఒకళ్ళు చేస్తారంట. ఆల్రెడీ దేవుడు బయలుపరిచిన న్యూస్ పేపర్లో కన్ఫర్మ్ చేశారు. 3 ఒకళ్ళు చేస్తారంట. ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? దుష్టుడికి సమాధానం లేదు, దుష్కార్యములు చేసేవాడికి సమాధానం లేదు. దేవుడు అండి పిచ్చోడు కాదండి, దేవుడు గుడ్డివాడు కాదు. దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు, చూస్తున్నాడు, ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు, ప్రతి ఒక్క పరిస్థితిని చూస్తున్నాడు, ప్రతి ఒక్క వ్యక్తిని చూస్తున్నాడు, ప్రతి ఒక్క మానవుని చూస్తున్నాడు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు ఉన్నారో, ఎవరైతే ఆయన యందు వారి జీవితం సరిచేసుకొని సరిదిద్దుకొని దేవుని క్షమాపణ కృపను అడుగుతున్న వారు దేవుడు శ్వాసనిస్తున్నాడు. లేని వారికి దేవుడు అంతటితో ఫినిష్ చేస్తున్నాడండి. మన దేవుడు జీవం కలిగిన వాడండి. గుడ్డివాడైతే, కుంటివాడు, మోగవాడైతే ఓకే, అలా కాదే. మన రహస్య కార్యములు ఆయనకు తెలిసే, మన జీవితంలో ఉన్న దుర్మార్గ కార్యములు ఆయనకు తెలిసే, సమస్తం ఆయన ఎరిగిన వాడే. ఎందుకు చెప్పండి ఈరోజు ఇన్ని మరణములు మొన్న చూస్తున్నప్పుడు, మొన్న న్యూస్లో చూస్తున్నప్పుడు ఈ కోవిడ్ వచ్చి 2021లో అఫీషియల్ లెక్కలు కట్టింది ఏంటంటే 5 లక్షల మంది చచ్చిపోయారండి. అంటే 5 లక్షల అఫీషియల్ అంటే ఇంటూ 25 వేసుకోండి అంటున్నారు. ఎందుకంటే చాలామందికి చచ్చిపోయినప్పుడు మళ్ళీ దాన్ని రిపోర్ట్ తీయరు కదా. ఎంతమంది మన దేశంలోనే మరణించారు, ఎంతమంది భయంకరమైన, ఎందుకు ఇంత తెగులు, ఎందుకు ఇంత దుర్మార్గమైన స్థితి? ఎందుకంటే దేవుడు అనుమతించాడండి, దేవుడు అనుమతించాడు.
దేవుడే అనుమతిస్తున్నాడండి. దయచేసి మనము ఆరాధించే దేవుడు రోషం కలిగిన వాడు. మనం ఆరాధించే దేవుడు జీవం కలిగిన వాడు. ఈరోజు దేవుని సంఘము, దేవుని సేవ, దేవుని పరిచర్య మీద ఈరోజు చాలామంది తప్పైన అభిప్రాయం పెట్టుకున్నారు. ఎందుకు సేవ చేస్తున్నారు, ఎందుకు మీరు పరిచర్య పెట్టి, ఎవరు పిలిచారు మిమ్మల్ని? కొంచెం అవమానను భరించలేకపోతున్నావు, కొంచెం నిందను భరించలేకపోతున్నావు, కొన్ని శ్రమలను భరించలేకపోతున్నావు, ప్రభువు కోసం కొన్ని కష్టములను భరించలేకపోతున్నావు. అంటే నీకు సుఖము కోసం వస్తున్నావా? దేవుని దేనికోసం నువ్వు వెంబడిస్తున్నావు? దేవుని ఆలోచించుకో, గమనించుకో. కొంచెం ప్రభు పరిచర్య చేయమంటే సాకులు చెప్తున్నావు, ప్రభు కోసం జీవించమంటే ఆలోచిస్తానంటున్నావు. పౌలు బర్నబా అలాగా లేరు. వీరు ప్రభువు నియమించినట్లు వీరు వెళ్ళి సువార్తను ప్రకటించారు, శిష్యులను ఏర్పరిచారు. వీరు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో రోధించి సంఘములు కట్టి దాని మీద మళ్ళీ పెత్తనాలు చేయలేదు సంఘాల మీద. నేను బాప్తీసం ఇచ్చాను కాబట్టి మీ దశమ నా పంపియండి, ఇది ఎక్కడో రూల్స్. మనం ఎవరో చెప్తున్నారు, అన్న మీరు బాప్తీసం ఇస్తావయ్యా అంటే మా దశమ పంపించాలా? నన్ను భలే నవ్వు వచ్చింది నాకు. ఎందుకు అయ్యాలగా? ఎందుకు అంటే నేను బాప్తీసం నేను కొనేసుకున్నాను, నేనేమన్నా ఏంటండి వీడియో? నేను పెళ్లి చేశాను కాబట్టి ఇంక బతుకంతా నేను చెప్పినట్టు వినాలా? ఇట్స్ నాట్ రైట్. చూడండి, నువ్వు దేవుని గొర్రెలు, దేవుని సంఘము, దేవుడిది, ప్రభువుది. నువ్వు ఒక కూలివాడు మాత్రమే, మనం ఒక కూలివారు మాత్రమే. ఈరోజు గమనించాలి, పౌలు బర్నబా వీరు ఎంతో దీనముగా, ఎంతో కన్నీటితో వీరి సంఘాన్ని కట్టారండి. అందుకే ఆ సంఘం, ఆ పరిచర్య నిలుచుంది. అందుకే ఆ పరిచర్య అభివృద్ధి పొందింది. అందుకే ఆ పరిచర్య సఫలత ఉంది. ఈరోజు మనం సేవ చేస్తున్నాం, కానీ ఆ సేవ కట్టే పునాదులు ఏమున్నాయి? లోక పద్ధతులు, లోక ఆచారాలు, లోకములో ఉన్న కార్యములు. మనం చూస్తున్నాను, ఏదో చూశాను, ఏమంటే సినిమా యాక్టర్లు దేవుని పులిపెట్టి మీద ఏం పని అండి? సినిమా యాక్టర్లకు ఏం పని అసలు? సగం బట్టలు వేసుకుని గంతులు వేసుకునే వారికి ఇదేమన్నా పార్ట్ టైం బిజినెస్ అండి? సినిమా యాక్టర్లు ఏం పని అండి? సినిమా యాక్టర్లు సాక్ష్యాలు చెప్తుంటే ఎగురుతుంటారు. సినిమా యాక్టర్లు వాక్యం చెప్తుంటే ఈరోజు వాక్యం చెప్తున్నారు, రేపు మళ్ళీ సినిమాలు చూస్తున్నారు. అదొక నియమం లేదా? చూసారా? ఇది కరెక్ట్ కాదు. అసలు వాక్యానుసారంగా సినిమాలు చూడకూడదు. సినిమాలు అంటే ఏంటి? సిగ్గు లేనిది, ఏమంటే మానం లేనిది. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే నువ్వు సినిమాలు చూస్తావు? అసలు చేసిన దానికి పశ్చాత్తాపడతాం మానేసి మళ్ళీ సినిమా కథలు స్టేజ్ల మీద చెప్తున్నారు. ఈరోజు మనుషులు ఎంత దిగజారిపోయిన స్థితిలోకి ఉంది. సేవకులే సినిమాలు చూస్తున్నారు, పాస్టర్లే సినిమాలు చూస్తున్నారు, విశ్వాసులే సినిమాలు చూస్తున్నారు. పొద్దుట మందిరంలో ఉన్న గుంపు మళ్ళీ సాయంకాలం సినిమా థియేటర్లో ఉంటున్నారు. చూడండి, దేవుడిదిగో ఆయన సహనము, ఓర్పుని మీరు పరీక్షిస్తున్నారు. దేవుని కోపం ఒక నిమిషం మాత్రమే. ప్రభుత్వాలకు అర్థం కావట్లేదు ఏం చేయాలని. లాక్డౌన్ పెడితే ఎకానమీ డౌన్ అయిపోతుంది, తెరిస్తే మరణాలు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుని ఉగ్రత ముందు ఎవడు ఆపగలడండి? దేవుని ఉగ్రత ముందు ఎవడు ఆపగలడు? ఎవడు నిలవలేడు అసలు. భయంకరమైన దినములు మన ఎదుట ఉన్నాయి, భయంకరమైన రోజులు మనం రాబోతున్నాయి, భయంకరమైన దినములు. ఇదిగో దేవుని కృప కోసం మనం వేడుకోవాలి. దేవుని సన్నిధిలో మనల్ని మనం పశ్చాత్తాపడాలి, సరిదిద్దుకోవాలి, క్షమాపణ కోరాలి. ఇక్కడ చూసినట్లయితే వారు అక్కడి నుంచి బయలుదేరి మరలా వారు ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోతున్నట్టు మనం చూస్తున్నాం. ఇదంతా మ్యాప్లో చెప్తే మీకు బాగుంటుందేమో, కానీ మనకి సమయం లేదు. కానీ దాని తర్వాత సేవ మనం తర్వాత చూద్దాం. కానీ పౌలు బర్నబా వారు ఎంతో కలిసి అనేక స్థలాలు వెళ్ళి వారు సువార్తను ప్రకటించను అనే సంగతిని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, దేవుడి దగ్గర నువ్వు ఒట్టి మేలేనా, కీడు కాదా? ఒట్టి దీవెనలేనా, హాని కాదా? యోబు అంటాడు కదా, ఏమంటాడు కదా యోబు? ఆయన ఇచ్చాను, ఆయన తీసుకున్నాను, ప్రభువుకే స్తోత్రం. ఈరోజు అలాంటి మనస్తత్వం కలిగి ఉండండి. మీ జీవితం 100% ప్రభువుకు సమర్పించండి. స్థలంలో ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాస నిధిలోకి వస్తున్నాం. నీ బిడ్డలమైన మేము ఒకసారి చూడే మమ్మల్ని ఒకసారి శుద్ధిని చేయ, పరిశుద్ధపరచు, మమ్మల్ని కడుగు నాయన, మమ్మల్ని బాగు చేయ నాయన.
మాలో ఉన్న లోపములు సరిచేయి ప్రభా, మాలో ఉన్న లోపములు సరిదిద్దిన, మాలో ఉన్న అప్రతిత, మాలో ఉన్న దోషము, మాలో ఉన్న నీకు ఇష్టలేని కార్యాలు నాయన మాలోంచి తీసివేయి నాయన. అనేక సార్లు నీ వాక్యానికి విరోధంగా మేము జీవిస్తున్నాం, అనేక సార్లు నీ చిత్తం మేము దాటి పాప కార్యముల్లో మేము బ్రతికి ఉన్నాం. మమ్మల్ని క్షమించండి నాయన. అయ్యా నీ సేవ పౌలు బర్నబ ఎలాగ కష్టమైన ఇక్కట్లైనా నిన్ను విడవక ఎడబాయక చివరి శ్వాస వరకు వారు ఎలాగ నమ్మకంగా ఉన్నారు, అలా నమ్మకమైన విశ్వాసులుగా, అలా నమ్మకమైన సేవకులుగా, అలా నమ్మకమైన నీ బిడ్డలుగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తే ఇకనైనా నీకు సమర్పించుకోకుండా సందేహిస్తున్నారు అలాంటి వారి బిడ్డలు జ్ఞాపకం చేసుకో. అలాంటి వారిని పరిశుద్ధాత్మతో నువ్వు దహించు ప్రభా. వాళ్ళు ఉన్నారైనా ఆ దిమన్సు, వాళ్ళు ఉన్న అయ్యా నిలువెచ్చని స్థితి నుంచి శుద్ధి చేయమని వేడుకుంటున్నాను. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, బలహీనంగా ఉన్నారో, బాధల్లో వేదనలో ఉన్నారో అలాంటి వారికి నీ ఆత్మ తాకుదల వారికి దయచి ఈ సమయాన్ని ఆశీర్వదించినందుకు వందనములు, దీవించినందుకు వందనములు, నీ కృపను మా పట్ల చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట నమ్ముచున్నాను. దయచేసి మీ ప్రార్థన అవసరతలో స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాయిస్ మెయిల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. నేను మీకోసం ప్రార్థించాలని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో కొంచెం కఠినంగా మాట్లాడాడు. దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు మన హృదయంలో ఎలాంటి మాటలు మాట్లాడి మనం సరిదిద్దుకుందాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, కష్టములు లేకుండా, శ్రమలు లేకుండా ప్రభు రాజ్యానికి మనం చేరుకోలేము. కాబట్టి ఈ పరిచర్య ద్వారా మీరు దీవించబడినట్లయితే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్యకి మీరు కానుక పంపించవచ్చు. మీ గూగుల్ పే ద్వారంగా, ఫోన్పే ద్వారంగా, లేకపోతే